జాను, నీకు ఈ దోశ చూస్తుంటే ఏం గుర్తొస్తుంది? నాకైతే మన కాలేజ్ డేస్ గుర్తొస్తున్నాయి. అప్పుడు మన ఇద్దరం కలిసి బయటికి వెళ్ళి తిన్నాం కదా ఒకసారి. అవును, కానీ ఎక్కడికి వెళ్ళాం మన ఇద్దరం కలిసే వెళ్తాం కదా. నీకు ఈ రెసిపీ ఎక్కడ ఫైండ్ అవుట్ చేసావు నువ్వు? కరెక్టే, ఎక్కడికి వెళ్ళినా మన ఇద్దరం వెళ్ళేవాళ్ళం. కానీ ఒకరోజు నేను మా అన్నయ్యతో బయటికి వెళ్ళినప్పుడు తను నాకు ఈ రెసిపీని టేస్ట్ చేయించాడు బ్రాడీపేటలో ఉన్నప్పుడు. సో అది అప్పుడు చూశాను. ఇప్పుడు ఇన్ని సంవత్సరాల తర్వాత ట్రై చేస్తున్నాం. ఏంటి వ్యూవర్స్, ఇదేంటో అనుకుంటున్నారా? ఇదే మా గుంటూరు ఫేమస్ పులిహోర దోశ అండి. ఇది ఎలా చేయాలో మా ఆవిడ మీకు చెప్తుంది ఇవాళ. కోసం ఇట్లా ముందుగా రైస్ని కుక్ చేసి పెట్టుకోవాలండి. రైస్ని కొంచెం చల్లారాక, మరీ చల్లారకుండా కొంచెం వేడిగానే ఉండాలి. అప్పుడే మనకి ఈ చింతపండు గుజ్జు బాగా కలుస్తుంది. చింతపండు పేస్ట్, అదే పులిహోర మిక్స్ అని ఇట్లా రైస్కి తగ్గట్టు క్వాంటిటీ యాడ్ చేసుకోండి. బాగా కలుపుకోండి. చూసారు కదా, పులిహోర రెడీ అయిపోయింది. ఇప్పుడు దోశ కోసం స్టవ్ మీద పెనం పెట్టుకొని కొంచెం హీట్ అయ్యాక దోశ వేసుకోవాలి, నార్మల్ దోశ లాగానే. కాకపోతే ఏంటంటే ఇక్కడ దోశ ఫ్లిప్ చేయకూడదు. కాలినట్టు మీకు అర్థమవుతుంది. చూసారు కదా, ఇట్లా వస్తుంది. అలానే సైడ్స్ కొంచెం లేసినట్టు ఉంటుంది. ఆ స్టేజ్లో మీరు ఏంటంటే ప్రిపేర్ చేసుకున్న దోశని ఇట్లా బాగా స్ప్రెడ్ చేసుకోండి. దోశ అంతా ఒక 2-3 స్పూన్స్ యాడ్ చేసుకొని, అలాగే ఒక చిన్న ఉల్లిపాయ కట్ చేసి పెట్టుకోండి ముందుగానే, చిన్న చిన్న ముక్కలు. అది కూడా ఇట్లా పులిహోర పైన యాడ్ చేసేసుకొని, ముందుగా ఒక పొడి అని చెప్పాను కదా, ఆ పొడి ఇట్లా యాడ్ చేసుకోండి. ఈ పొడి రెసిపీ అలాగే పులిహోర గుజ్జు ఇదంతా నేను మన ఛానల్లో ఆల్రెడీ పోస్ట్ చేశాను. కింద అలానే మీకు లింక్స్ ఇస్తున్నాను. డీటెయిల్డ్ రెసిపీ కోసం కింద వీడియోలో చూసి ప్రిపేర్ చేసుకోండి మీరు. అలానే దీనికి నెయ్యి ఎక్కువ పడుతుందండి బాగా. ఏంటి శ్రీవారు, నెయ్యి ఎక్కువ వేస్తున్నాం అనట్లేదు ఏంటి మీరు? చూస్తున్నా. కానీ ఈ ఐటెంకి నెయ్యి పడాల్సిందే గట్టిగా, లేకపోతే దీని టేస్ట్ కరెక్ట్గా రాదు. అదే అండి, దోశ రెడీ అయిపోయింది. చూసారు కదా, అసలు చూస్తుంటే మీకు నోరు ఊరుతుంది కదా. ఇంకెందుకు ఆలస్యం, వెళ్ళి మీరందరూ దోశ పిడ్లు అవన్నీ వేసేసుకోండి. రేపటికి టిఫిన్గా ఈ ప్రిపేర్ చేసి టేస్ట్ ఎలా వచ్చిందో కింద కమెంట్ చేసేయండి. అలాగే గుంటూరులో ఉన్న వాళ్ళు ఎంతమంది టేస్ట్ చేశారు కింద కమెంట్ చేయండి నాకు.